2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఈవీఎంల గోల్మాల్ జరిగింది. అట్లాంటిదేమీ జరగలేదు. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. జనం ఏమనుకుంటున్నారో తెలియాలి. ఎలక్షన్ కమిషన్ పెద్దలు కూడా ఈ కామెంట్లు చూసేలా చేస్తా. సో జనం ఏమనుకుంటున్నారు? ఈవీఎంల గోల్మాల్ 2024 ఎన్నికల్లో ఏపీలో ఈవీఎంల గోల్మాల్ జరిగింది. ఈవీఎం గోల్మాల్ జరగలేదు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. దేశంలో ఎన్నికల వ్యవస్థ మీద రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చకి తెరలేపాయి. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత పార్టీ అయిన జనసురాజ్ ఆశించిన ఫలితాల్ని సాధించలేకపోయిన నేపథ్యంలో పీకే జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కీలక అంశాలు ప్రస్తావించారు. ఇటీవల కాలంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అదృశ్య శక్తుల ప్రమేయం ఉంటోందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఈవీఎంల విశ్వసనీయత మీద దేశవ్యాప్తంగా ఉన్న అనుమానాల్ని మరింత పెంచేలా చేశాయి. ఈ శక్తులు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తున్నారనే విషయంలో స్పష్టత లేకపోయినా ఎన్నికల ఫలితాలు మాత్రం ఊహకు అందని విధంగా ఉన్నాయనేది ప్రధాన వాదన. పీకే అంగీకరించినట్లుగా ఈవీఎంల మీద చాలా మందికి ఉన్నట్లే తనకి సందేహాలు ఉన్నాయని, అయితే వాటిని నిరూపించేందుకు తన వద్ద ఆధారాలు లేవని ఆయన పేర్కొన్నారు. తమ సర్వేల్లో కనీసం 50 స్థానాల్లో విజయం సాధిస్తామని భావించినా చివరికి నిరాశ ఎదురైందని, ముక్కుమోహం తెలియని వాళ్ళు పార్టీకి విజయం సాధించడం ఆశ్చర్యంగా ఉందంటూ ఆయన వ్యక్తం చేసినటువంటి విస్మయం సాధారణ ఓట్లలో కూడా నెలకొన్న గందరగోళానికి అర్థం పడుతోంది. ఎన్నికల వ్యవస్థని తప్పు పట్టకపోయినా జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తే మాత్రం ఎక్కడో ఏదో తేడా జరుగుతుందనే వాస్తవం అని పీకే అభిప్రాయపడడం ఈ మొత్తం వ్యవస్థ మీద ప్రజల్లో నెలకొన్న విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉంది. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీలో, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నెలకొన్న సందేహాల మీద ప్రతిబింబిస్తున్నాయి. ఎన్నికల ముందు ప్రజల్లో తమ అఖండ మద్దతు ఉందని, సంక్షేమ పథకాల ద్వారా తాము తిరుగులేని విజయం సాధిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల ముందు గట్టిగా నమ్మింది. ఎక్కడ చూసినా తమకు అనుకూల పవనాలే వీచాయని, ముఖ్యంగా జగన్ నిర్వహించిన సభల్లో లక్షలాది మంది జనం పోటెత్తారని వారు బలంగా వాదించారు. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం ఆ పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. తాము క్షేత్రస్థాయిలో అంచనా వేసిన దానికి ఈవీఎంలలో నమోదైన ఫలితాలకి మధ్య భారీ వ్యత్యాసం ఉండడం మీద అప్పట్లో వైసీపీ అగ్రనాయకత్వం కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. పీకే అనుమానాల్ని మేము బలపరుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కూడా అటువంటి అదృష్ట శక్తుల ప్రమేయం లేదా సాంకేతిక అంశాలను సూచిస్తున్నాయని మాకు బలంగా అనిపిస్తోందని వైసీపీ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. ఇంత భారీ స్థాయిలో ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ అది ఓట్లుగా ఎందుకు మారలేదో, ముఖ్యంగా తమకు బలమైన స్థానాల్లో కూడా ఎందుకు ఓడిపోయామో అనే విషయంలో వైసీపీ నేతలు ఇప్పటికీ ఒక స్పష్టతకు రాలేకపోతున్నారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్త కూడా ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం తమ సందేహాలకి మరింత బలం చేకూర్చిందని వారు భావిస్తున్నారు. మొత్తంగా ఒక వ్యూహకర్తగా ఎన్నికల ప్రక్రియను నిశితంగా పరిశీలించే అనుభవం ఉన్న పీకే ఈవీఎంల పనితీరు మీద వ్యక్తం చేసిన సందేహాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనూహ్య పరాజయాన్ని చవిచూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో నెలకొన్న ఆందోళనని జాతీయ స్థాయిలో హైలైట్ చేస్తున్నాయి. ఎన్నికల్లో జరిగిన తేడా ఏమిటో తెలుసుకోవడం ఇప్పుడు కేవలం పీకే పార్టీకి మాత్రమే కాక ఏపీలో ప్రతిపక్షానికి కూడా అతిపెద్ద సవాలుగా మారింది.